అనగనగా సీతాపురం అనే గ్రామంలో రంగయ్య సింగయ్య అనే బావాబావమరుదులు ఇరుగు పొరుగున ఉండేవారు. రంగయ్య కష్టించి పనిచేసేవాడు. సింగయ్య చాలా బద్ధకస్తుడు. అలాగే పిసినారి కూడా. ఏటింకా లెగలేదా? పాలు తీసి అందరికీ పోసిరా. మా రంగయ్య చూడు ఉదయమే లేసి ఎంత కట్టపడుతున్నాడో. ఈడొకడు తగిలాడు నాకు. తెల్లవారక ముందే నిద్రలేచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. సరే వెళ్తా ఉండు. ఏరా, ఇంత చలిలో ఉదయమే ఎలా లెగుస్తున్నావురా? నీ వల్ల నాకు ఇంట్లో తిట్లు పడుతున్నాయి. నాకు కోడి కూయటంతోనే మెలకు వస్తుంది. ఆ తర్వాత నిద్రపోదామన్నా నిద్రపట్టదు. అయినా బావా, నువ్వు కూడా ఉదయమే లేచి నీ పన్ను చేసుకుంటే ఈ తిట్ల బాధ తప్పుతుంది గదా. ఇద్దరు అక్కా తమ్ముళ్ళు నన్ను తిట్టుకోవడమే సరిపోతుంది. సరేగానే ఎలాగో ఊడుస్తున్నావుగా, ఇక్కడ కూడా కొద్దిగా ఊడకూడదా? ఈ లోపు నేను కొంచెం ఏదైనా తిని వచ్చి పాలు తీస్తా. నీ పని నువ్వెప్పుడు చేసుకుంటావు బావా? మా అక్క నీతో ఎలా వేగుతుందో ఏంటో. సరే ఊడుస్తాను, వెళ్ళరా. మా అక్క మొహం చూసి నిన్నేమీ అనలేకపోతున్నా. అలా రంగయ్య మొత్తం ఊడ్చి పాలు పితికి ఊర్లో వారికి పోయటానికి వెళతాడు. ఈడప్పుడే పాలు పోయడానికి వెళ్ళిపోయాడా? ఈ ఆవుల దగ్గర కూర్చొని పాలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతిరోజు ఇలా చేయడం కన్నా ఒక పాలేరుని పెట్టుకుందామే అంటే రాజమ్మ వినదో. అలా పాలు తీసి ఊర్లో వారికి పోయటానికి వెళతాడు. ఏంటి సింగయ్య, ఇంత ఆలస్యంగా వస్తావు? పొద్దుటి నుండి కాఫీ పెట్టుకుందామంటే పాలు లేవు. ఇలా అయితే రేపటి నుండి మీ రంగయ్య దగ్గర పాలు పోయించుకుంటా. రోజు రంగయ్య ఉదయమే వచ్చి అందరికీ పాలు పోసి వెళ్తున్నాడని సీతమ్మక్క అంటుంది. రేపటి నుండే ఉదయం వచ్చి పోస్తాలే అమ్మా. పోయించుకుని అర్ధసేరు పాల కోసం ఎన్ని మాటలంటుందో. ఉదయమే చలిలో లేచితే తెలుస్తుంది కష్టమేంటో. ఎరా సింగయ్య, వచ్చావా? ఈరోజు ఒక సేరు పాలు ఎక్కువ కావాలిరా, పోయగలవా? ఎందుకు పోయినయ్యా? ఉండండి, ఇంటి దగ్గర ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాను. సరే, ఇప్పుడు పోయవలసిన పాలు పోసేళ్ళు. ఇంటికెళ్ళి వచ్చి మొత్తం 2 సేర్లు ఒకేసారి పోతానయ్యా. ఒక 10 నిమిషాలు ఉండండి, వచ్చేస్తా. అలా త్వరగా ఇంటికొచ్చి ఆ పాల క్యాన్లో నీళ్లు పోస్తాడు. ఇప్పుడు 1 సేరు పాలు 2 సేర్లు అయ్యాయి. నా ఆవులు రోజు ఇచ్చేటంత ఇస్తాయి గానే సేరు ఎక్కువ కావాలంటే ఇవ్వద్దా? ఎక్కువ పాలు కావాలంటే నీరు పోయికి తప్పదు. రామయ్య గారు, ఇదిగో పాలు తీసుకొచ్చా. ఏంటిరా పాలు చిక్కగా లేవు? నీళ్లు కలుపుకుని వచ్చావా ఏంటి? మీకు అన్ని అనుమానాలే రామయ్య గారు. నీళ్లు కలిపితే నా వ్యాపారం ఎలా సాగుతుంది? నా పాలు స్వచ్ఛమైనవి. ఆవు దగ్గర పాలు పితికి నేరుగా మీలాంటి వారి దగ్గరకు తీసుకొచ్చి పోస్తా. ఇందులో మోసం ఏమీ లేదు. ఏమోలే, ఈరోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. పాయసం చేయడానికి పాలు ఎక్కువ కావాల్సి ఉంది. పాలు ఏమైనా తేడా రావాలి, రేపు చెబుతా నీ సంగతి. చూడండి, పాయసం ఎంత రుచిగా వస్తుందో. అందులో కొంచెం జీడిపప్పు కూడా వెయ్యండి, మరింత రుచిగా ఉంటుంది. అలా సింగయ్య ఎవరినైనా మోసం చేయటానికి వెనకాడేవాడు కాదు. అదే రోజు సాయంత్రం, ఏంటి బావా, చక్కగా కూర్చొనున్నావు? పనులన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాగానే గడ్డి కోసుకుని వస్తున్నావా? ఏది, కొంచెం గడ్డి నాకు కూడా ఇవ్వు. ఆవులు కాస్త గడ్డి వెయ్యాలి. నిన్ను పలకరించటం నాది బుద్ధి తక్కువ బావా. ఇలా కనబడితే చాలు అలా ఏదోటి అడుగుతావు. ఒంగొని గడ్డి కోసుకొని వచ్చేసరికి నడువులు పడిపోతున్నాయి. నువ్వు చక్కగా కూర్చొని నేను తెచ్చిన గడ్డి అడుగుతావు. ఊరికే ఏమీ అక్కర్లేదులే, డబ్బులు ఇస్తా అన్నాగా. ఇప్పటికే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఇస్తా అంటావు, ఇవ్వవు. సంపాదించిన డబ్బంతా ఇంట్లో దాస్తావు గాని నా బాకీ తీర్చుదామనుండదు. ఎంత పిసినారోని ఎక్కడా చూడలేదు. ఎక్కడికి పోతాయిలేరా, నీ డబ్బు నా దగ్గర భద్రంగా ఉంటాయిలే. అలా రంగయ్య తాను తెచ్చుకున్న గడ్డిలో కొంత తన బావకిచ్చి ఇంటికొస్తాడు. ఏంటి, మళ్ళీ తెచ్చిన గడ్డిలో సగం ఇచ్చొస్తున్నారా? అలా తేరగా మీ బావకి తీసుకోవడానికి సిగ్గుండొద్దు. ప్రతిరోజు ఇదే తంతు. ఏం చేస్తాం, మా సొంతక్క మొగుడైపోయాడు. వీడినేమైనా అంటే మా అక్కననాలి. వీడిలా అవ్వటానికి కారణం మా అక్కే. మధ్యలో మీ అక్క ఏం చేసింది? ఆమె చాలా మంచిది. మీ బావే బద్ధకస్తుడు, పిసినారి. కొంతకాలం గడిచిన తర్వాత, అరే రంగా, 1000 రూపాయలు ఉంటే ఇవ్వు, నీ తర్వాత మొత్తం డబ్బాను తిరిగిస్తా. నీకు డబ్బిస్తే ఇంక నేను మర్చిపోవాల్సిందే.
నీ డబ్బంతా ఇంట్లో దాచుకునొచ్చి నన్నడుగుతావేంటి? మీ అక్క డబ్బంతా దాని దగ్గర దాచుకుంటుంది. నేను అడిగితే పైసా కూడా ఇవ్వదు. ఏంటని అడిగితే పిల్ల పెళ్లికి దాస్తున్నా అంటుంది. నీకు 2 రోజుల్లో ఇచ్చేస్తా అన్నాగా. ఇదిగో ఇప్పటికీ 7,000 రూపాయలయ్యాయి. మొత్తం కలిపి 2 రోజుల్లో తిరిగి ఇవ్వలేదనుకో అక్కతో చెప్పడం ఖాయం. ఆ తర్వాత నీ ఇష్టం. ఇస్తానన్నానంటే నీకు తప్పకుండా ఇస్తా. సరే, నాకు కొంచెం పని ఉంది, వెళ్తున్నా. అలా ఎన్నోసార్లు డబ్బు తీసుకుని తిరిగి ఇస్తూ ఉండేవాడు కాదు. రంగయ్య కూడా గట్టిగా అడిగేవాడు కాదు. కొంతకాలం గడిచిన తర్వాత త్వరగా బయలుదేరి విజయ, చాలా కొనాల్సినవి ఉన్నాయి. సమయం మనకి చాలా తక్కువగా ఉంది. ఇదిగో వచ్చేస్తున్నా. డబ్బు తీసుకున్నారా? ఇంకా ఏమీ మర్చిపోలేదుగా. పదండి వెళ్దాం. అలా వారు పట్నానికి వెళుతూ ఉండగా సింగయ్య ఎదురవుతాడు. శుభకార్యానికి వెళుతూ ఉంటే ఈయనెదురొస్తున్నాడేంటి? ఏంటి రంగయ్య, ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు ఇద్దరు? అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. మంచి చీర కొనుక్కొని వద్దామని వెళ్తున్నాం. ఆహా, గీతను చూసుకోవడానికి వస్తున్నారా? మంచిది. సరే, వచ్చేటప్పుడు మంచి చీర రాధ కూడా తీసుకుని రారా. రాగానే నీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఎంత ఖరీదైనా పర్వాలేదు. అదెంత పని? నాకు గీతెంతో రాధ కూడా అంతే. తప్పకుండా తీసుకొస్తా. ఏంటిప్పుడు వాళ్ళ అమ్మాయికి కూడా చీర తీసుకొస్తారా ఏంటి? తెచ్చిన తర్వాత డబ్బివ్వడు. మీకు ముందే చెబుతున్నా. వాళ్ళ అమ్మాయి విషయంలో అలా చెయ్యర్లే. రేపో మాపో రాధకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు కదా. ఈ చిన్న సాయం కూడా చేయకపోతే ఎలా? మీరేమో అంత మంచిగా ఆలోచిస్తారు. అదే అదునుగా తీసుకొని మీకు డబ్బు ఎగ్గొడుతూ ఉంటాడు. మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఎంతవరకు ఇవ్వలేదు. దాని గురించి అడగమన్నా అడగరు. ఏం చేస్తాం, వాడికి బుద్ధుండాలి. సరే, పద వెళ్దాం. అలా వారు పట్నం వెళ్లి మంచి ఖరీదైన చీరలు 2 కొని ఒకటి తీసుకొచ్చి సింగయ్యకు ఇస్తాడు. ఇదిగో రాధకు చీర తీసుకొచ్చాను. దీని ఖరీదు 2,000 రూపాయలు. ఒకసారి రాధకు చూపించు, తప్పకుండా నచ్చుతుంది. 2,000 రూపాయలేనా? ఇంకా ఖరీదైన చీర తీసుకొస్తామనుకున్నా. పర్లేదులే. 2,000 అంటే నీకు తక్కువగా ఉందా? మా అమ్మాయికి ఎంత బంగారం వస్తుందో తెలుసా? సరే, వెళ్ళి 2,000 రూపాయలు తీసుకొచ్చివ్వు. ఇప్పుడేగా చెప్పావు, రేపు ఉదయం వచ్చేస్తాలే. అలా రంగయ్య ఇంటికి వెళతాడు. సింగయ్య డబ్బు ఇవ్వలేదన్న సంగతి తెలిసిన తన భార్య, నేను ముందుగానే చెబుతూనే ఉన్నా ఆయన డబ్బివ్వడు అని. అదే 2,000 రూపాయలుంటే మనమ్మాయి చేతికి బంగారు గాజులు చేయించేవాళ్ళం కదా. ఆయన డబ్బు తిరిగిస్తాడనే నమ్మకం నాకు లేదు. ఎందుకివ్వడు? ముక్కు పిండి వసూలు చేస్తా. చూస్తా ఉండు. సరే, రేపు పెళ్లివాళ్ళొస్తున్నారు. అన్నీ పిండి వంటలు తయారు చేసి పెట్టుంచు. అక్కను కూడా బిలు, నీకు సాయంగా ఉంటుంది. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నేను ఒక్కదాన్నే చేసుకోగలను. మనకి డబ్బు ఊరికే వస్తున్నట్టు వేలకు వేలు తీసుకెళ్లి మీ బావ ముఖానేస్తున్నారు. రేపు డబ్బు ఇవ్వకపోని మీ పని చెప్తా. ఇంక నువ్వు ఆ విషయం మర్చిపో. రేపు ఆ డబ్బులు బావ దగ్గర వసూలు చేసే పూచి నాది. సరేనా? అలా మరుసటి రోజు ఉదయం రంగయ్య పాలు పోసొచ్చిన తర్వాత సింగయ్య దగ్గరికి వెళ్తాడు. బావా, ఏది 2,000 ఇస్తానన్నావు? నాకిస్తే వాటితో చాలా పనుంది. ఇస్తాలేరా, తొందర ఏముంది. 2 రోజులు ఆగు. పాల ఖాతాదారులు డబ్బులు ఇస్తారుగా, వాళ్ళు ఇవ్వగానే వెంటనే ఇచ్చేస్తాను. సరేలే, తప్పకుండా 2 రోజుల్లో ఇచ్చేయి. సరే, ఉదయం 11 గంటలకి నువ్వు అక్క కలిసి మా ఇంటికి రండి. గీతను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. తప్పకుండా వస్తున్నాము. మరి మిఠాయిలు ఏమైనా తయారు చేశారా? బయట నుంచి తెప్పిస్తున్నారా? లేదు, నా భార్య అన్నీ సిద్ధం చేసింది. నేను చెప్పానని అక్కతో చెప్పు. అలా గీతను చూసుకోటానికి పెళ్లివారు వచ్చి వెళతారు. వారికి గీత నచ్చి వివాహ ముహూర్తం కూడా పెట్టుకుని వెళతారు. అమ్మయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది. వచ్చే నెలలోనే ముహూర్తం. మనకి చాలా పనులే ఉన్నాయి. బంగారం చెయ్యించాల్సిందుంది. కొత్త బట్టలు కొనాలి. ఇంకా ఆహా, ఎంత సంతోషపడిపోతున్నావే. సంబంధం అమ్మాయి కన్నా నీకే బాగా నచ్చినట్టుంది. అవును, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి మన గీతకి దొరకడం మన అదృష్టం కదండి. పెళ్లి మాత్రం ఘనంగా చెయ్యాలి. మనకున్నది ఒక్కగానొక్క అమ్మాయి. ఖర్చుకి వెనకొడకూడదు చెబుతున్నా. అలా మరుసటి రోజు ఉదయం, అయితే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు తోడెవరుంటారే? నీక్కూడా త్వరలోనే వివాహం అయిపోతుందిలే, తొందరెందుకు? నిన్న మీ నాన్న తీసుకొచ్చిన చీర చాలా బావుంది.
నాకైతే బాగా నచ్చింది. 2000 రూపాయలంట. నీ పెళ్లి చూపులకి మీ నాన్న ముందే చెరుకునుంచాడు చూసావా? అలా గీతకు పెళ్లి కుదిరినందుకు రాధ కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. మీరు రేపు పట్నం వెళ్ళి అమ్మాయికి బంగారం చేయించినవి తీసుకొని రావాలిగా. డబ్బు సిద్ధం చేసుకున్నారా? అన్నట్టు మీ బావివ్వాల్సిన డబ్బు ఇచ్చాడా? ఇంకా ఇవ్వలేదు. ఈరోజు ఇస్తానన్నాడు. వెళ్ళడుగుతా. బావా, చీర డబ్బులు ఇస్తానన్నావుగా, ఆ 2000 ఇస్తే అమ్మాయికి బంగారం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఏంటే ప్రతిరోజు డబ్బు డబ్బు అని ఇసిగిస్తున్నావు? ఉండు, ఇప్పుడే వస్తా. ఇదిగో నువ్వు తెచ్చిన చీర మా అమ్మాయికి నచ్చలేదంట. అయినా ఏం చీర ఇది? దీనికి 2000. నీ చీర నువ్వే తీసుకెళ్ళు. అదేంటి, రాధకి చీర బాగా నచ్చిందని మా గీతతో అనిందంట. ఇప్పుడేమో నువ్వు ఇలా అంటున్నావు? నాకు డబ్బులు ఇవ్వాలని ఇలా అంటున్నావు కదా. నీకు రావలసిన మిగతా డబ్బు కూడా 10 రోజుల్లో ఇస్తా. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు నేను ఈ చీర నేను చేసుకోను. ఈ చీర తీసుకెళ్ళి తిరిగి ఆ దుకాణం వాడికిచ్చినా ఇప్పుడు తీసుకోడు. ఆ 2000 ఇప్పుడు నేను నష్టపోయినట్టేనా? ఆ 2000 ఉంటే అమ్మాయికి ఇంకా బంగారం తీసుకునేవాడిని కదా. బావిలా చేస్తాడనుకోలేదు. ఈ విషయం నా భార్యకి తెలిస్తే ఏముంటుందో. ముందు నుంచి హెచ్చరిస్తున్నా నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు తగిన శాస్తే జరిగింది. అలా రంగా పట్నం వెళ్ళి తన కూతురికి కావలసిన బంగారం తీసుకుని తిరిగి ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని భార్యకి చెప్తాడు. నేను ముందు నుండి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇక అతన్ని ఉపేక్షించి లాభం లేదు. వెంటనే ఈ విషయం మీ అక్కకు చెప్పక తప్పదు. ఇలా మోసం చేస్తాడని నేను అనుకోలేదు. నువ్వు బాధపడు మాకు విజయ. ఆ చీర డబ్బు, అంతకుముందు మీ ఆయన దగ్గర చేసిన అప్పు మొత్తం నీకు నేను ఇస్తాను కదా. కానీ ఆయనకు బుద్ధొచ్చేలా ముందు చేద్దాం. నువ్వేమి అనుకోనంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. త్వరలోని రాధని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారన్నావుగా. వాళ్ళొచ్చేలోపు మనం ఒక పని చెయ్యాలి. అలాగే చేద్దాంలే విజయ. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయనకు బుద్ధొస్తే నాకు అంతే చాలు. అలా 2 రోజులు పోయిన తర్వాత బంగారానికి మెరుగులు పెడతాం, బంగారానికి మెరుగులు పెడతాం. ఏయ్, ఒకసారి ఇట్రా. నా భార్య పాత బంగారం ఉంది. త్వరలో మా అమ్మాయి వివాహం ఉంది. అవి కొత్తగా కనబడేలా చేయగలవా? మా పని ఏదండి. ఓసారి నేను మెరుగు పెట్టానంటే కొత్త బంగారం ఏదో పాత బంగారం ఏదో కనిపెట్టడం కూడా కష్టమే. కొత్తగా కనపడితేనే నాకు డబ్బులు ఇవ్వండి. సరే అయితే రా, మా ఇంటికి వెళ్దాం. అలా బంగారాన్ని మెరుగు పెట్టిస్తాడు. ఆ సమయంలో సింగయ్య కూడా అక్కడే ఉంటాడు. చూసారా బంగారం ఎలా మెరుస్తుందో? ఇప్పుడు చెప్పండి, దీన్ని చూసి ఎవరైనా పాత బంగారం అంటారా, కొత్త బంగారం అంటారా? అచ్చం కొత్త బంగారంలాగా తలతలా మెరిసిపోతుంది. చాలా బాగుంది. ఎంత డబ్బు ఇమ్మంటావు? 10 రూపాయలు ఇప్పించండి అయ్యా, సరిపోతుంది. ఏంటి ఇంత పని చేసి దీనికి కేవలం 10 రూపాయలేనా? అంత తక్కువ? అంతేనయ్యా, అందుకే నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి బంగారం మెరుగులు పెట్టించుకుంటారు. అయితే ఒక క్షణం నువ్వు ఇక్కడే ఉండు. మా ఇంట్లో కూడా చాలా బంగారం ఉంది. త్వరలోనే మా అమ్మాయికి వివాహం కూడా చేయబోతున్నాము. అవి గానీ ఇలా కొత్తగా తయారు చేయగలిగితే నేను ఇంకా కొత్త బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడే తీసుకొస్తానుండు. అలా సింగయ్య వెళ్ళి తన దగ్గర ఉన్న బంగారమంతా తీసుకొచ్చి వెంకన్నకు ఇస్తాడు. ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం. వీటిని మెరుగుపెట్టి కొత్తగా చెయ్యి. ఇవి బాగా పాతగా ఉన్నాయి. వీటికి మెరుగు పెట్టాలంటే చాలా సమయం పడుతుంది. సరే, మీరు అలా కూర్చుని వేచి ఉండండి. మొత్తం అయిన తర్వాత చెప్తాను. అలా వెంకన్న బంగారానికి మెరుగులు పెడుతూ ఉంటాడు. ఒక 2 గంటల తర్వాత చూడండి అయ్యా, మీ బంగారం బాగా పాతపడింది కదా. ఈ గుడ్లో చుట్టుంచాను. మెరుగు అవడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల తర్వాత ఈ గుడ్డ తెరిచి చూడండి. మీ బంగారం కొత్త వాటిలో మెరిసిపోతాయి. కానీ ముందే చెప్తున్నానయ్యా, 2 గంటల కన్నా ముందు తెరిస్తే అది మెరుగు సగమే అవుద్ది. చూడటానికి అస్సలు బాగోదు. నాకు అర్థమైందే. అంటే 2 గంటల తర్వాత ఈ గుడ్డను తెరిచి చూడాలి, అంతేనా? మీకు సరిగ్గా అర్థమైంది. ఈ మెరుగు పెట్టినందుకు నాకు 10 రూపాయలు ఇప్పిస్తే నేను బయలుదేరి వెళ్తానయ్యా. ఇదిగో 10 రూపాయలు. అలా బంగారం మెరుగు పెట్టేవాడు అక్కడి నుండి వెళ్ళిన 2 గంటల తర్వాత ఆ గుడ్డ తెరచి చూస్తాడు. అందులో బంగారం మునుపటి కన్నా
చాలా మెరుస్తూ కనబడుతోంది. దానికి సింగయ్య చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత సింగయ్య కూతుర్ని చూసుకోటానికి పెళ్లివాళ్ళొస్తారు. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మాకు కట్టకానుకలు ఏమీ వద్దు. మీ అమ్మాయికి బంగారం మాత్రం తప్పకుండా పెట్టాలి. ఎందుకు పెట్టమో? పెళ్లికానే మొన్ననే కొని పెట్టి ఉంచాము. ఉండండి, తీసుకొచ్చి చూపిస్తాము. ఇదిగోండి బంగారం, చూడండి ఎంత మెరిసిపోతున్నాయో. ఏంటి, నన్ను మోసం చేద్దామనుకుంటున్నారా? ఇవన్నీ గిల్టు నగలు. గిల్టు నగలు పెట్టుకునే వాళ్ళలాగా కనబడుతున్నావా మేము? ఏంటి, ఇవి గిల్ట్ నాగలా? కాదు, ఇది నిజమైన బంగారమే. మాకు బంగారం గురించి చెప్తున్నారా? ఎవరినైనా అడగండి, ఇవి గిల్టు నగలే. ఇంకా ఉంటే మమ్మల్ని ఎంత మోసం చేస్తారో అంటూ వాళ్ళు అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అమ్మో అమ్మో, మనల్ని ఆ బంగారం మెరుగు పెట్టేవాడు మోసం చేశాడు. నా బంగారం అంతా దోచుకుపోయాడు. మొత్తం కోల్పోయాను రా బాబోయ్. బావా, నీ బిడ్డ వివాహం ఆగిపోతుందనే బాధ కన్నా బంగారం పోయిందనే బాధే నీలో ఎక్కువుంది. మరి నాకు నువ్వు మొత్తంగా 10,000 పైనే ఇవ్వాలి. మా అమ్మాయి వివాహం కోసం నేను నిన్ను డబ్బడిగితే నన్నెంత ఇబ్బంది పెట్టావు. కంగారు పడద్దులే, నీ బంగారం ఎక్కడికి పోలేదు. బంగారం మెరుగుపెట్టే సమయంలో అసలు బంగారం తీసి గిల్టు నగలు పెట్టిన విషయం చెబుతారు. అవునయ్యా, ఇవన్నీ నాకు ముందే తెలుసు. నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాం. మరి అమ్మాయి పెళ్లి ఆగిపోయింది కదా. వాళ్ళు నాకు ముందు నుండి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్లకు కూడా ముందే ఈ విషయం చెప్పాను. కంగారు పడద్దులే, రాధ వివాహం తప్పకుండా జరుగుతుంది. నాకు బుద్ధి వచ్చింది. నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను క్షమించు. అలా ఇద్దరూ కలిసి తమ పిల్లల వివాహాలు ఒక్కరోజే చేస్తారు. ఆ రోజు నుండి సింగయ్య ఒకరి మీద ఆధారపడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా జీవనం సాగిస్తూ ఉంటాడు.